టైంలో చాయ్‌తో పాటు తినడానికి సూపర్ క్రంచీ స్నాక్ ఇది. ఈ మురుకు ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలు. పిల్లల స్నాక్స్ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. చాలా క్రంచీగా నములుతూ ఉంటే నువ్వులు, వాము, జీలకర్ర పంటికి తగులుతూ భలే రుచిగా ఉంటాయి. మరి ఈ మురుకుని ఈ చక్లీని ఇంట్లోనే చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక 3/4 కప్ వరకు పుట్నాలను తీసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పుట్నాలని మంచిగా పౌడర్ కిందికి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక జల్లెడలో వేసుకొని మంచిగా జల్లించుకోవాలి. ఇలా మనకి పుట్నాల పొట్టు ఏదన్నా ఉంటే తీసేసేయాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 కప్పుల వరకు బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాను. బియ్యం పిండిని కూడా ఒకసారి మంచిగా జల్లించుకోవాలి. జల్లెడ పట్టుకున్న పుట్నాల పిండి బియ్యం పిండిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా. ఉప్పు ఒకటేసారి వేసుకోకండి, సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా. ఇప్పుడు ఇవన్నీ పిండికి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 25 గ్రాముల వెన్నని వేడి చేసుకొని పిండిలో వేసుకొని పిండిలో వెన్న మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కనిపించిన విధంగా మనము చేయితో ఈ పిండిని ముద్ద కడితే ఇలా మనకి ముద్దలాగా రావాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండి మంచిగా సెమీ సాఫ్ట్లో ఉండేటట్టు కలుపుకోవాలి. మరీ పల్చగా మరీ గట్టిగా లేకుండా చూసుకోండి. పిండి ఏమాత్రం గట్టిగా అయినా మనం గొట్టంతో నొక్కడానికి చాలా కష్టమవుతుంది. అలాగే మెత్తగా అయినా కూడా ఆయిల్ చాలా పీల్చుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చూసారా, ఈ మాదిరి ఉండాలి. ఇప్పుడు మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే మరి కాస్త వాటర్ వేసుకొని పిండిని కలుపుకోండి. ఇప్పుడు నేను స్టార్ షేప్లో ఉన్న బిల్లని తీసుకుంటున్నాను. ఈ బిల్లని మురుకులు చేసే గొట్టంకి ఫిక్స్ చేసేస్తున్నాను. ఈ మోల్డ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని కొద్దిగా మురుకుల పిండి తీసుకొని ఈ మోల్డ్లో వేసి మనము మురుకులు చేసేసుకోవడమే. నేను ఒక 4 చిన్న ప్లేట్స్ని తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా ప్లేట్స్ వీలు కానప్పుడు ఒక పెద్ద పాత్ర కానీ లేదా తడి బట్టలో అయినా కూడా మనము మురుకులని వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కనిపించిన విధంగా 1 వరుస 2 లేదా 3 వరుసలు నేను చక్లీ షేప్లో ఇలా వేసుకుంటున్నాను. చూసారా, ఇలా పిండి ఏమాత్రం గట్టిగా ఉన్నా ఇవి చేసుకోవడానికి వీలు పడదు. సో పిండి సెమీ సాఫ్ట్లో ఉండేటట్టు చూసుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని పిండిని ఇలా వేయండి. పిండి మీదికి తేలితే ఆయిల్ మంచిగా హీట్ అయినట్టు. ఇప్పుడు మనం చేసుకున్న మురుకుని ఇలా లోపల బయట ఎడ్జెస్లో స్టిక్ అయ్యే విధంగా ప్రెస్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే మురుకు విరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చక్లీలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేడైన ఆయిల్లో వేస్తూ మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమాత్రం ఎక్కువ హీట్ అయినా మురుకు బయట వేగి లోపల పచ్చిగా ఉంటుంది. సో ఇవి మీడియం ఫ్లేమ్లోనే మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక వాటంతట అవే ఆయిల్ అడుగు బాగానే చేరుతాయి. ఇలా అంతే, మన క్రంచీ క్రిస్పీ మురుకు రెడీ అయినట్టే. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే మురుకు. దీని షెల్ఫ్ లైఫ్ సుమారు 2 నెలలు ఉంటుంది. కానీ దాని లోపే ఇవి ఫినిష్ అవుతాయి. ఒక్కసారి ఈ మెథడ్లో ఈ చక్లీ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.